కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై ఫోక్సో కేసు నమోదైనా కానీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడాన్ని నిరసిస్తూ వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన విభాగం నాయకులు మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ని అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే బండి సంజయ్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందంతోనే సదరు బాధితులకు న్యాయం చేయకుండా తిరిగి బాలికపైనే హనీ ట్రాప్ కేసు పెట్టడం సబబు కాదని అన్నారు. బండి సంజయ్ కుమార్ని తక్షణమే అరెస్ట్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం నన్నపనేని నరేందర్ అన్న గారి ఆదేశాల మేరకు వరంగల్ తూర్పు యువత ఈరోజు బండి సంజయ్ యొక్క కుమారుడు భగీరథ్ చేసిన తప్పుడు నేరానికి మేము ఇవాళ ధర్నా చేస్తున్నాం. బాధిత మహిళ కుటుంబానికి వెంటనే ప్రభుత్వం స్పందించి ఆయనను అరెస్టు చేయాలి. బాధిత మహిళకు తగిన న్యాయం జరిగేలా ప్రభుత్వం చేపట్టాలి. బండి సంజయ్ని వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి న్యాయం చేయాలని చెప్పి సదరు మహిళా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి వరంగల్ తూర్పు యువత తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు, మైనాపూర్ పోలీస్ వ్యవస్థకు ఇప్పుడే అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. అలాగే మహిళపై హనీ ట్రాప్ అనే పేరుతో తప్పుడు కేసు నమోదు చేసి వారి యొక్క రాజకీయ బలాన్ని వాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డితో మిత్రత్వం వల్ల అతనిపై ఇప్పటివరకు ఎలాంటి అరెస్టు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మేము వరంగల్ తూర్పు యువత తరఫున స్పందించి వెంటనే భగీరథ్ను అరెస్టు చేసి మహిళా కుటుంబానికి, సదరు కుటుంబానికి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు వెంటనే చేపట్టాలి. లేకపోతే ఈ ధర్నాలు విస్తృత స్థాయికి తీసుకెళ్తామని చెప్పి నన్నపనేని నరేందర్ అన్న ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో మేము తెలియజేస్తున్నాం.